చేలో జై శ్రీరామ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ది సిరీస్ ఆఫ్ మిడిల్ క్లాస్ బాయ్ ముచ్చట్లు. ఇక ఇవాళ గోదావరిఖండ్లో ఇన్స్టెంట్ రీల్ అయితే బుక్ అయింది. ఇక అందుకే ఇంటి దగ్గర నుంచి రోడ్ మీదకి పోయి రోడ్ మీద బస్ ఎక్కేసి గీతా భవన్ లో అయితే దిగేసిన. ఇక గీతా భవన్ బస్ స్టాప్ దగ్గర గోదావరిఖండ్ బస్ కోసం అయితే కొంచెం వెయిట్ అయితే చేసేసిన. ఇక కొద్దిసేపటి తర్వాత బస్ అయితే వచ్చేసింది. ఇక బస్ ఎక్కేసి గోదావరిఖండ్ కి టికెట్ తీసేసుకొని అయితే కూర్చున్నా. ఇక కొన్ని గంటల తర్వాత గోదావరిఖండ్ లో అయితే దిగేసి ఫోటోగ్రాఫర్ అని అయితే కాల్ చేసిన. ఇక ఫోటోగ్రాఫర్ అన్న వాళ్ళకి కాల్ చేసి వచ్చేసారు. ఇక షూట్ లొకేషన్ వచ్చేసి జిమ్. అందరం కలిసి అక్యుప్మెంట్ తీసుకొని ఆ జిమ్ లోపలికైతే బయలుదేరినాం. ఇక మీదికి రీచ్ అయిపోయిన తర్వాత అందరం అక్యుప్మెంట్స్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక నేనైతే నా గిమ్మల్ సెట్ చేసుకుని అన్న వాళ్ళు లైటింగ్స్ అయితే సెట్ చేసుకుంటారు. ఇక ఆ షూట్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇక ఫస్ట్ అయితే నా రీల్ కోసం అయితే షూట్ అయితే చేసుకుంటున్నాను. ఇక నాకు కొన్ని పోజింగ్ షాట్స్ కావాలి. అందుకోసమే నేను ట్రైపాడ్ సెట్ చేసి అన్నను పోజెస్ అయితే ఇవ్వన్నా. ఇక పోజింగ్ క్లిప్స్ కొన్ని తీసుకున్న తర్వాత ఫోటోగ్రాఫర్ అనే సినిమాటిక్ అనే కొన్ని క్లిప్స్ కోసం అయితే వాళ్ళిద్దరిని కూడా క్లిప్స్ అయితే తీసేసుకున్నా. ఇక నాకు కావాల్సిన క్లిప్స్ అయితే తీసేసుకున్నా. ఇక అన్న వాళ్ళు కూడా షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక షూట్ నడవంగా మధ్యలో నాకు కావాల్సిన క్లిప్స్ అయితే నేను సైడ్ కుండా అయితే తీసేసుకుంటున్నా. ఇక ఇది ఇన్స్టెంట్ రీల్ కాబట్టి అప్పటిదప్పుడే మనం ఎడిట్ చేసి డెలివరీ అయితే ఇచ్చేసేయాలి రీల్. అందుకోసమే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని కావాల్సిన క్లిప్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక బ్యాలెన్సింగ్ షూట్ కూడా మంచిగా అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇక అన్న వాళ్ళు కూడా మంచిగా కాపరేట్ చేస్తారు. ఈ అన్న వాళ్ళ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక అన్న వాళ్ళు అయితే లైట్ సీట్లు అన్ని ప్యాక్ అయితే చేసేసుకోరు. ఇక నేను కూడా నా గింబల్ ప్యాక్ చేసేసుకొని ఆ మొబైల్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే చేసేసిన. ఇక అందరం అయితే అక్యుప్మెంట్స్ తీసుకొని కార్లో పెట్టేసుకొని పొద్దున్న నుంచి ఏం తిన్నాయి అని చెప్పేసి బేకరీ ఏమైనా స్నాక్స్ తిందామని బేకరీకి అయితే బయలుదేరినాం. ఇక బేకరీకి వచ్చేసి చిన్న సమోసా మజా టెట్రో ప్యాకెట్ అయితే తాగేసిన. ఇక అన్న వాళ్ళకి రీల్ డెలివరీ చేసేసిన తర్వాత నన్ను గోదావరిఖండ్ బస్ స్టాండ్ లో అయితే దించేసారు. ఇక తర్వాత గోదావరిఖండ్ బస్ స్టాండ్ లో కరీంనగర్ బస్ ఎక్కేసి టికెట్ తీసేసుకొని కరీంనగర్ అయితే బయలుదేరేసిన. ఇక బస్ లో మనకు ఒక బుడ్డోడు అయితే కలిగింది. అంతో జర్సేపు టైం పాస్ అయితే చేసేసిన. ఇక తర్వాత బస్ స్టాండ్ లో దిగేసి ఇంటికి అయితే రీచ్ అయితే అయిపోయినాయి. దాని నెక్స్ట్ డే రికార్డ్ అయితే చేస్తున్నాయి క్లిప్ అయితే. ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక నేను తీసిన రీల్స్ చూడాలంటే ఆరెంజ్ షూట్ అని అయితే మన పేజ్ అయితే ఉంటది. అందులోకి వెళ్ళి అయితే చూడండి. థ్యాంక్ యూ ఆల్.